మీద రాజ్యభారము ఉండును. కుటుంబం నడవాలంటే కుటుంబం భారం ఎవరిపైన ఉంటుంది చెప్పండి? ఎవరిపైన ఉంటుంది? మీ కుటుంబంలో మీ కుటుంబాన్ని నడిపే వ్యక్తి పైన ఏముంటుంది? అర్థమైతే కదా? ఏం భారం? ఏమైనా గంట పోసుకొని తిరుగుతాడా? కనపడుతుందా మీకు? కనపడుతుందా? ఎంత భారం ఉందండి! ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని దౌకాన పరిస్థితులు, ఎన్ని అప్పులు, ఎన్ని ఇబ్బందులు, ఎంత పని చేసినా పైసలు లేవు. ఏమైనా కనపడుతుందా? అప్పుడప్పుడు అనుకుంటారు, ఎవరి కష్టం వాళ్ళకే తెలుసు, ఎవరి బాధ వాళ్ళకే తెలుసు, ఎదుటి వాడికి కనపడదు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మోసుకున్నాడన్న సంగతి మాత్రమే తెలుసు, కానీ ఆ శిలువ పైన ఉన్న భారం ఎందుకు తెలియదు. కట్టి శిలువ మోసుకుంటారు. బైబిల్ ఏం చెప్తుంది? ఈ భూమి మీద భూగోళంలో జన్మించే ప్రతి ఒక్కరి యొక్క పాప భారాన్ని ఆయన మోసుకొని పోయాడు. ఎందుకు? నీవు, నేను, ఇంకొకరు పాతాళములో పడకూడదు, నరకములో పడకూడదు. అంత భయంకరమైన స్థితి. అవును, ఎందుకు భయంకరం చెప్పండి? మోషే ధర్మశాస్త్ర ప్రకారము బలులు అర్పించేవారు. ఏమంట? మా పాపాలు పోవాలి. అప్పుడేముండే? పాపము చేస్తేనే పాపం. ఇప్పుడు అలా కాదు, నీవు ఆలోచన చేసి కూడా పాపమే. అందుకే దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? ఆయన భుజం మీద రాజ్యభారం ఉండని చెప్పి కింద ఏమంటున్నారు చూడండి. మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు. ఎవరంట ఆశ్చర్యకరుడు అంటే ఏంటి తెలుసా? ఎప్పుడు ఊహించినటువంటి ఆశ్చర్యపరులు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాక మొదలు ఎవరికి కూడా పుట్టిగా గుడ్డివాడై పుట్టినోడు ఎవడు కూడా ఏదైనా చూపు పొందలా, కాలు పొందలా, కుష్ఠరోగులు స్వస్థపరచడం. 37 సంవత్సరాల నుండి ఒకే చోట కూర్చొని ఎంత కంపు కొడుతుందో చెప్పండి. పైగలిగి రాలని అక్కడ ఒక నది ఉంది. ఆ నదిని దేవదూతలు వచ్చి ఇలా అనగానే ఎవరు ముందర పోతే వాళ్ళు ఏమైపోతారు? స్వస్థపడతారు. కానీ ఈయనేం చేశాడు? 37 సంవత్సరాల నుండి ఒకే చోట పడి ఉన్నాడు. ఆయన బట్టలు మార్చేవాళ్ళు లేదు, ఆయన ఎత్తుకుపోయేవాళ్ళు లేదు. అంత భయంకరమైన స్థితిలో